చంద్రముఖిలో మీ అనుభవాలు ఏం చెప్పండి సార్ ఇంట్రెస్టింగ్ ఆ ప్రయాణంలో ఆ పాటలు పుట్టే క్రమం కానీ లేదు. ఫస్ట్ డే రజనీకాంత్ గారు ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడారు, ఆయన చెప్పారనమాట, నాకు 2 పాటలు మీరు హిట్ చేసి ఇచ్చేయండి అని. నిన్న 2 ఎందుకంటే 5 పాటలు హిట్ చేద్దామని అంటే ఆయన నా వంక ఒకలా చూశారనమాట. అంటే ఆయనకి ఏంటంటే ఇతనేంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్తున్నాడా, నేను మామూలుగా ప్రాక్టికల్గా అడిగాను కదా 2 పాటలు. నేను అనుకున్నది ఏంటంటే మనం అడిగినప్పుడు దేవుని 2 ఎందుకు అడగడం, 5 అడిగితే పోలేదా, చేసుకున్నప్పుడు 5కి కష్టపడితే అన్నది నా ఉద్దేశం. ఆయన అలా అనుకున్నారు, ఎవరేమనుకున్నారు మనకు అనవసరం. సినిమా అయిన తర్వాత 5 పాటలు హిట్. ఆయన 200 డే సెలబ్రేషన్ అవుతున్నప్పుడు ఆయన స్టేజ్లో చెప్పాడు, నేను 2 పాటలు అడిగాను, ఆయన 5 పాటలు చెప్తే నేను నమ్మలేదు, బట్ 5 ఆయన హిట్ చేశాడు విద్యాసాగర్, ఐ లవ్ యూ అని చెప్పేసి హీ హాస్ దట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్. అన్ని పాటలు బాగా వచ్చాయి. అంటే ఆ ప్రయాణంలో మీరు ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారు సార్? ఏమీ లేదు సార్, హాయిగా వెళ్ళిపోయింది అంతేను. చాలా సింపుల్గా కంపోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అదే నాకు ఎప్పుడు కంపోజింగ్ నేను పెద్ద ఛాలెంజింగ్గా ఏం లేదు. నేను ఛాలెంజింగ్గాని ఫేస్ చేసింది నేను స్వరాభిషేకం ఫేస్ చేశాను. ఛాలెంజింగ్గా అంటే ఇప్పుడు మొత్తం క్లాసికల్ మ్యూజిక్ అది మనకి. ఇప్పుడు శంకరాభరణం సినిమా నేను వాయించాను, సిరివన్నలు నేను వాయించాను, సప్తపది నేను వాయించాను. ఇన్ని వాయించేసి ఆయన్ని అంత దూరం ఆరాధించిన ఒక వ్యక్తికి ముందర కూర్చొని ఆయనకి సంగీతం సమకూరుస్తున్నామంటే మరి మనం ఒక విభిన్నంగా వైవిధ్యమైన ఇది ఇవ్వాలి అంటే ఆ స్టాండర్డ్ మనం మీట్ అవ్వాలి అన్న ఒక ఇది నాలో ఉంటుంది కదా. సో ఏదైనా టెన్షన్ కానీ లేకపోతే కొంచెం హార్డ్ వర్క్ అన్నది స్వరాభిషేకానికి వచ్చింది తప్పింది. అంటే మీ ఫస్ట్ మూవీ కూడా ఛాలెంజ్ కదా యాక్చువల్గా? ఏం కాదు సార్, ధర్మతేజ గురించి అదే నాకు ఛాలెంజ్ లేదు, అది చాలా అలవాటుగా చేశాను. ఒకరోజు వాళ్ళకి ఛాలెంజ్ అది, మీకు కాదు. వాళ్ళకి ఛాలెంజ్ కాదు, మీరు చాలా నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. నేను అంటే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఐ ఎంజాయ్ ఫస్ట్ పాయింట్. అండ్ ఐ డోంట్ బిలీవ్ నేనేదో ఆలోచించి కదా, అనాలోచితంగా జరిగే విషయాలు ఇవన్నీ అలాగే జరగాలి, చాలా అలవోగా అలా జరిగిపోవాలి. ఇట్స్ ద క్రియేషన్, ప్లాన్ చేయలేరు కదా సార్ క్రియేషన్. ఇప్పుడు క్రియేషన్ షుడ్ హ్యాపెన్ అంతే, న్యాచురల్గా మొమెంటరీ. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే మనకి దాని పేరేంటి మెరుస్తుంది, ఎప్పుడు మెరుస్తుంది చెప్పగలరా, చెప్పలేరు. కానీ మెరుపు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి అంతే, అదనమాట. అలాగా మనకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం అంటే ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం కదా, ఇది వర్ష వల్లకి కదా, ఇది అలాగా అది ఎప్పుడు వర్షిస్తున్న వల్లకి కదా, వీణ వల్లకి పాణి అంటారు కదా. తేనెటీగ సినిమా కూడా అదొక ప్రత్యేకమైన ఇది కదా సార్. అది అంటే ఇది తేనెటీగ అని చెప్పినప్పుడు నేను చెప్పాల్సింది, ఇప్పుడు నాకు అందరు లిరిక్ రైటర్స్తో చాలా సత్సంబంధాలు ఉండేవి, అందరితోనూ మంచి బాంధవ్యం ఉండేది, అందరితోనూ ఒక సహోదరత్వం ఉండేది, చాలా ప్రేమతో మేము ఉండేవాళ్ళం. దాంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తి నేను చెప్పాల్సింది భువనచంద్ర. ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ, సో దెర్ ఇస్ నో మోర్ టు టాక్ అబౌట్ దట్. లైక్ వైజ్ ఇంకో మనిషి వెన్నెల కంటే వెళ్ళిపోయాడు పాపం, ప్రసాద్ పోయాడు. సో వీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్, బ్యూటిఫుల్ రిలేషన్షిప్. తేనెటీగా అన్ని పాటలు బాగా వచ్చాయి. దాంట్లో చాలా తమాషాగా కూర్చొని టేబుల్ మీద కొడుతున్న పాట చేశాం. రాజేంద్ర ప్రసాద్తో పాడించారు కదా, పాడించాను ఆ పాట. అందుకే ఆ సినిమా గురించి గుర్తు చేశారు. అది సరే, అదొక ఎక్స్పెరిమెంట్ కదా అంటున్నా. అవునవును, ఫస్ట్ టైం ఆయన పాడించాను. ఇప్పుడు ఆయన గాయకుడు కాదు, ఏం కాదు, ఏదో వెరైటీగా ఉండాలి. అదే సూపర్ డూపర్ హిట్ అయింది కదా, బాగా హిట్. ఆ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది సార్. ఆ పిక్చర్ ఆడి ఉంటే ఇంకా బాగుండేది. అదే నన్ను అప్పుడంతా మిస్ మ్యాచ్ అనమాట. ఆ కాలం అంతా ఎలా ఉండేది అంటే నా పాటలు బాగుంటే పిక్చర్ ఆడేది కాదు, పిక్చర్ బాగుంటే పాటలు సుమారుగా ఉండేవి. అంటే మిస్ మ్యాచ్గా వెళ్ళింది. 2 కలిసిన కాలం వచ్చింది, వెనకాల వచ్చింది. అదే ఆ తేనెటీగ సినిమా ఎలా ఉన్నా మీ పాటలు సూపర్ డూపర్ హిట్, చాలా క్యాసెట్లు అమ్ముడుపోయినాయి అంటారు. అవునండి. అదే కరెక్ట్. ఈ ముగ్గురు మనగాళ్ళ టైంలో చిరంజీవి ఆయన ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు సార్? మీ దీన్ని పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు కూడా చాలా బాగుంటాయి. జనరల్గా రాఘవేంద్ర గారి కంపోజింగ్ అని నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే చాలా టైం అవుతుంది చెయ్యాలి అని చెప్పేసి. నేను కంపోజింగ్కి వెళ్ళి అరగంటలో 3 పాటలు ఓకే చేశాను. అంతే. ఆయన విని ఆయన చాలా ఆనందించారు. ఫస్ట్ చేసిన పాట దీనని సుఖాలే తారి ట్యూన్
అటెండ్ చేశాను. ఫస్ట్ టైం చిరంజీవి గారిని పెట్టుకుని రాజశేఖర్ అని పాట పాడారు. ఎదురుగా ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత అన్ని పాటలు మంచి కొట్టు కొబ్బరికాయ పాడింది. అవును. దాని తర్వాతనేమో నువ్వు ఒక్కసారి అంటే ఓకే అదో పాట చేసాం. ఇది ఇంకా బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉండగానే ఎక్కువ కాలం కేవీ మహాదేవన్ గారు ఆయన చేశారు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇళయరాజా గారు చేశారు. ఆయనకి ఎక్కువ ఆయన కంపోజిషన్లో. మిమ్మల్ని ఎంచుకోవటం ఎలా జరిగింది సార్? అది చెప్పాను కదా, మా దేవత అవుతున్నారు బాలు గారు. ఆయన చెప్పుంటాను, అదే నాకు ఆయన చెప్పే ఆ సినిమా నాకు వచ్చి ఉంటుంది. తర్వాత ఆ సినిమాకి మీకు తెలుగులో నాకు సరైన ఇది రాలేదనే తెలుగు వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదనే ఫీలింగు, తెలుగులో మనం ఇంకా బాగుంటుంది మీకు తెలుగువాడిగా ఫీలింగు, దాని సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా మీకు మ్యూజిక్ కంపోజిషన్కి. అది చెప్పండి సార్. స్వరాభిషేకం అనేది అది ఒక సపరేట్ మాస్టర్ పీస్. అది అంటే దానికి కావాల్సినంత కృషి శ్రమ తీసుకుని దానికి కావాల్సినంత కృషి చేసాం. దాని యొక్క ఫలితం అనమాట. అంటే దాన్ని ఏమని చెప్పాలి నాకు తెలియలేదు. నాకు తెలుగు నుంచి నాకు ఒక స్టేట్ అవార్డు కానీ లేకపోతే ఇంకో ఏ అవార్డు నాకు దొరకలేదు. ఫస్ట్ టైం దొరికింది నేషనల్ అవార్డు దొరికింది అనమాట. నంది అవార్డు కూడా వచ్చింది. అంటే నేషనల్ అవార్డు వచ్చింది కదండి, కాబట్టి నంది వచ్చింది ఆటోమేటిక్గా. అప్పుడు మీ యేసుదాస్ గారు బాలు గారితో కలిపి మీరు ఒకటి చేశారు. అవునవును, స్వరాలు అనుజుడై లక్ష్మణుడు. అదే నేను యాక్చువల్గా ఆ పాటకి బాలు గారికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే శృతిలో లేకుండా పాడాలి. అంటే గొంతు పెగలదు అనమాట. శృతిలో పాడదాం అనుకుంటే గొంతు పెగలదు, తమ్ముడికి గొంతు పెగలదు. ఆ పెగలని గొంతుతోని ఆయన ఎంతో శ్రమతో శృతిలో చేరి పాడడానికి ట్రై చేస్తుంటారు అన్నట్టుగా ఆయన పోర్షన్ బాలుగారిది చాలా కష్టపడి పాడారు ఆయన. అదే ఇప్పుడు స్వాతిముత్యం సినిమాలో ఆయన లైలో లేకుండా డ్యాన్స్ కమల్ ఎంత కష్టం అది. అదే అంటున్నాను. అది చాలా డిఫికల్ట్. బట్ ఆ పాటకి ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. నేను చెప్పాను కూడా ఆయనకి. బట్ ఏమిటో ఆ సినిమాకి నాకు వచ్చింది, అది మ్యూజిక్ వచ్చింది. ఆయన చాలా ఆనందించారు అనమాట. బాలుగారు ఆనందించారు, బాలుగారు చాలా ఆనందించారు, విశ్వనాథ్ గారు